ఫ్రెండ్స్ ఇది చేపల లోడ్ ఉన్నట్టున్నారు. చేపల లోడ్ ఇది యూపీ వరకు అయితే ఇట్లనే పోవాలి. నేను బ్యాగ్ పోతుందని చెప్పినా కానీ నన్ను అపార్థం చేసుకున్నాడు ఈ డ్రైవర్ అన్న అయితే. ఫ్రెండ్స్ పోంగా టైం వీలు కాలేదు, అందుగురించే పోంగా మొత్తం షార్ట్ వీడియో తీసిన. ఇప్పుడు ఇటు వాపస్ అంటే రిటర్న్ రాగా మాత్రం మీ ఫుల్ వీడియో తీసిన ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే నైట్ లోడింగ్కి పోయినా, లోడ్ అయి బయటకు వచ్చే వరకు అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4-5 అవుతుంది. ఈ టైంలో అయితే నన్ను బయటకు వదిలిపెట్టాను ఫ్రెండ్స్ లోడ్ బండి. ఫ్రెండ్స్ ఈ సర్కిల్ కాడ నుండి రైట్ పోతే మనం హైదరాబాద్ కోదాడ రూట్లో పోదాం, ఈ నుండి లెఫ్ట్ పోతే విజయవాడ పోతాం ఫ్రెండ్స్. ఇది ఇబ్రహీంపట్నం సర్కిల్. ఇక్కడ నుండి విజయవాడ వచ్చేసి 20 కిలోమీటర్లు. ఇది బైపాస్ రోడ్ అన్నట్టు ఇక విజయవాడకు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆంధ్ర బార్డర్ క్రాస్ అవుతాను. మనం ఆల్రెడీ బార్డర్ క్రాస్ అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేది మన తెలంగాణ బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్లో అయితే తీసేయలేదు తెలంగాణలో, ఆంధ్ర బార్డర్లో అయితే తీసేసాడు. ఆంధ్ర బార్డర్లో అంతకుముందు ప్రాబ్లం ఉండేది కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇక ఇప్పుడు తెలంగాణ బార్డర్లో డబ్బులు ఇచ్చేసి ముందటేనన్నా టిఫిన్ చేసి వెళ్ళిపోవాలి. ఇది ఆచోబ చెక్ పోస్ట్ కాదు ఫ్రెండ్స్, ఇది మామూలుగా పోలీస్ వాళ్ళది చెక్ చేసేటానికైతే ఇది బార్డర్. తెలంగాణలోకి ఎంటర్ అవుతాను. వడ్ల లోడ్ వేసుకొచ్చేటప్పుడు అయితే ఇది చాలా ప్రాబ్లం అయ్యేది. ఇటు పోతే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి, మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీలే. ఇక వచ్చేసి మన తెలంగాణ బార్డర్ ఫ్రెండ్స్. క్రాస్ అయిన ఫ్రెండ్స్, ఇక్కడ ముందట ఫస్ట్ మనం డీజిల్ కొట్టేయాలి, డీజిల్ అయితే లేదు. రెండోది డీజిల్ కొట్టించడం అయిపోయిన తర్వాత అన్నీ మొహంగా అడుక్కొని బంకులో ముందట ఏమన్నా టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి ఇక చిన్నగా వెళ్తూనే ఉండాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8-8:15 అవుతుంది. నాకు తెలిసి మనం మ్యాక్సిమం 2-3 వరకు వెహికల్ అందితంగా వస్తానని అనుకుంటాను ఫ్రెండ్స్. చూడాలి, పార్టీకి అయితే ఫోన్ చేసి మనకి ఈ టైం వరకు వస్తాం అని చెప్పి క్లియర్గా చెప్పాలి. చెప్తే ఆయన హమాలిని సిద్ధం చేసుకొని ఉంచుకుంటాడు. ఈయనైతే బండి వెహికల్ అయితే ఎయిర్లాక్ అయింది పాయింట్ మీదనే. వీడికైతే అదృష్టమే కానీ ఎయిర్లాక్ కాకుండా బాగుండు, ఆడికాడికి వచ్చేట బాగుండు. ఎందుకంటే ఎయిర్లాక్ అంటే ఇప్పుడు కిక్కర్ కొట్టాలి, సెల్ఫ్ కొట్టాలి. అదృష్టం ఏంటిదంటే వాళ్ళ బండి అక్కడ అక్కడ ఉన్న బండి ఉన్నాయి కదా, అది ఇది ఒక్కళ్ళదే. ఒక ఇద్దరు డ్రైవర్లు కాబట్టి ఒకరు కింద కిక్కర్ కొడతాను, మీదనేమో ఒక ఆయననేమో బండి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అదే మన అసంటోళ్ళు ఒక్కరు ఉండడం మాత్రం రిస్క్ అవుతుంది. లాస్ట్ టైం నాకు అదే ప్రాబ్లం అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ భారత్ బంకులను అయితే డీజిల్ కొట్టించిన, ఒక 20,000 రూపాయల డీజిల్ అయితే కొట్టించిన. డీజిల్ ప్రైస్ వచ్చేసి 95 రూపాయల 43 పైసలు ఉన్నాయి. మనకు ఎన్ని లీటర్లు వచ్చిందంటే 209 లీటర్లు వచ్చింది. డెన్సిటీ వచ్చేసి 827. ఇక్కడనైతే డీజిల్ కొట్టించుకున్నా ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుండి బయలుదేరుతాం, ముందటేనన్నా టిఫిన్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9-9:15 అవుతుంది. ఆంధ్రాలకు ఇక్కడనైతే ఒక 2 రూపాయలు అయితే తక్కువ ఉంటుంది. మన తెలంగాణలో అయితే 2 రూపాయలు తక్కువ ఉంటుంది అని చెప్పి తెలంగాణలో కొట్టించిన. 2-4 అంటే ఒక 400 మనకు సేవ్ అయినాయి అన్నట్టు. అదే ఆంధ్రాలో కొట్టించుంటే 400 ఎక్కువ రూపాయలు, 400 రూపాయలు ఎక్కువ అవుతాయి. ఇక్కడ 400 రూపాయలు తక్కువ అవుతాయి. 400 అయినా కానీ నాకు తిండి ఖర్చుకి వెళ్తాయి కదా అని చెప్పి ఇక ఆంధ్రాలో కొట్టేయాలి ఫ్రెండ్స్. అందుగురించి తెలంగాణలో కొట్టించు. ఫ్రెండ్స్ మనం డీజిల్ కొట్టించి ఈ హైవే ఎక్కేటప్పుడు ఎప్పుడే కానీ లెఫ్ట్ సైడే కానీ రైట్ సైడే కానీ
చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇంతకుముందు ఒక బైక్ అయితే అసలు వెహికల్ ఎక్కుతుందని చెప్పి కూడా కొంచెం నిదానంగా కూడా పోలేదు. అట్లాంటి వాళ్ళు మనకు తాకినా కానీ మనకే ప్రాబ్లం అవుతుంది. అందు గురించి మనం అయితే నిదానంగా ఎక్కాలి. ఫ్రెండ్స్ ఎగ్ దోశ అయితే తిన్నా. ఎగ్ దోశ తిని ఇక్కడ నుండి బయలుదేరిన ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోదాడ బైపాస్ రోడ్డు లెఫ్ట్ తీసుకునే కాడ టిఫిన్ సెంటర్ ఉన్నది. ఇక్కడనైతే టిఫిన్ అయితే చాలా బాగున్నది. నేనైతే ఎగ్ దోశ తిన్నా. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే ఇక్కడ ట్రై చేయండి, బాగుంటుంది. రెండవది ఇక్కడ నుండి ఇక మనం కోదాడ టచ్ కాకుండా వెళ్ళిపోతాం. రోడ్ అయితే చాలా బాగున్నది. మధ్యలో ఒక టోల్ ప్లాజా ఉన్నది, అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి సీదా వెళ్తే మన ఖమ్మంలోకి వెళ్తుంది. ఇది ఖమ్మం బైపాస్. ఈ కోదాడ రోడ్ అయితే చాలా బాగున్నది, హైవే టు హైవే. కాకపోతే ఒక టోల్ గేట్ ఉన్నది. ఆ టోల్ గేట్ ఎంత ఛార్జ్ పడుతుందో మనకు క్లియర్గా తెలియదు, కానీ అదైతే ఒక టోల్ గేట్ ఉన్నది. ఫ్రెండ్స్ రోడ్ అయితే చాలా నీట్గా ఉన్నది. చాలా రోజుల తర్వాత వచ్చినా కాబట్టి రోడ్ అయితే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చేపల లోడు. ఇది ఎటు వెళ్తుందంటే మనం ఖమ్మం దాటిన తర్వాత కలిసింది. మ్యాక్సిమం ఇది మధ్యప్రదేశ్ కన్నా యూపీ కన్నా వెళ్తుంది. కానీ మీరు మంచిగా గమనించినట్టయితే లెఫ్ట్ సైడ్ అయితే ఒరుగున్నది. అంటే వాళ్ళు లోడింగ్ అప్పుడే మంచిగా వేయలేదు హమాలి వాళ్ళు అయితే. అలా అట్లా వేయకపోయేసరికి అయితే ఇదైతే వెహికల్ అయితే వన్ సైడ్ అయింది. ఏం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ హైట్ లోడ్ అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈ చిన్న టాటా ఏస్ అయితే పత్తి లోడ్తో అయితే పోతాను ఫ్రెండ్స్. పత్తి లోడ్తో పోతా అంటే చాలాసేపటి నుండి ఇప్పటికే 5 కిలోమీటర్ల నుండి హారన్ కొడతాను. సైడ్ కాపమని హారన్కి వచ్చినా కానీ ఈ వెహికల్ అయితే ఆపట్లేదు. ఎందుకంటే ఈ ఒక బ్యాగ్ పోతుందని చెప్పి చెప్పుదామని చెప్పి హారన్కి వచ్చినా కానీ కనీసం సైడ్కి పెట్టట్లేదు, లేదంటే ఆపనన్న ఆపుతలేడు, వెనకకైనా చూస్తలేడు. ఈ బ్యాగ్ ఎడపోతుందో అని చెప్పి నేను హారన్ కొడతాను. ఆయన అనుకుంటాను కదా ఈ లారోడు ఎందుకు హారన్ కొడతాను అని చెప్పి ఆయన అనుకుంటాను కావచ్చు బహుశా. నా దగ్గర ఇంకో మనిషి కూడా లేడు. దాన్ని ఒక ఆ బ్యాగ్ గిట్ట కింద పడంటే నేను లేపకపోయి ఆయనకి ఇద్దామన్నా కానీ నా దగ్గర ఇంకో మనిషి లేడు. రెండో విషయం ఏంటిదంటే ఆ ఒక్క బ్యాగ్ అంటే ఆ తాడు మొత్తం లూజ్ అయిపోయి ఆ మిగతా బ్యాగులు కూడా పడే అవకాశం ఉన్నది. అందుకనే కొంచెం ఊరు దాటుడుతోటే దీనికి సైడ్ కొట్టి దీనికైతే అడ్డం పెట్టి ఎట్లా చేసైనా అది బ్యాగ్ చూపెడదామన్నట్టు చెప్పి సైడ్ కొడతాను ఫ్రెండ్స్. సైడ్ కొట్టి ఇటు పక్కకు ఆపి ఆ అన్నకు చూపెట్టి మళ్ళీ బయలుదేరుతా ఫ్రెండ్స్. ఈ అన్నకు అన్న ఇట్లా బ్యాగ్ పోతుంది ఆరాన్ని కొడతా అంటే చూసుకో అంటే, సారీ బ్రో నేను చూసుకోలేదు, నువ్వు నాకు సైడ్ అడుగుతాను కావచ్చు అనుకొని నేను ఆపట్లేదని అన్నాడు. వచ్చేసి నాయుడు పంపు ఏరియా చౌరస్తా. ఇది ఇక్కడ నుండి లెఫ్ట్ పోయింది అనుకో మన బైపాస్ రోడ్ మరి కరీంనగర్ సైడ్ వెళ్తుంది. మనం ఇటు చింతల బ్రిడ్జ్ బైపాస్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. సీదా పోతాను. ఇది మన గుడేపాడుకి వెళ్ళిపోవాలంటే ఇది బెస్ట్ దారి. గుడేపాడు పరకాల ఇట్లా పోతుంది. ఆ లెఫ్ట్ సైడ్ పోయింటే కరీంనగర్ సైడ్ వెళ్తుంది ఫ్రెండ్స్. దీన్నే చింతల బ్రిడ్జ్ అంటారు. మనం లెఫ్ట్ సైడ్ పోతే నర్సంపేట సిటీలోకి పోతాం, కరీంనగర్ కూడా పోతుంది. ఈ రైట్ సైడ్ పోతే మాత్రం కిలా వరంగల్ పోతుంది. ఇంతకుముందు కరీంనగర్ ఇటు పోదు కాదు బ్రో అని అన్నారు కదా, ఆ డౌట్ రానియకండి. ఇట్లా వాడి ఇంకో దారి కూడా ఉన్నది, కరీంనగర్ 2 సైడ్లో కూడా పోవచ్చు. అట్లా వాడైతే బెటరు. ఇట్లా వాడైతే కాస్త దూరం ఎక్కువ అవుతుంది, కానీ ఇట్లా వాడైతే బైపాస్ రోడ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అటైనా కదా బైపాస్ రోడ్, కానీ కొంచెం సింపుల్గా పోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి లెఫ్ట్ పోతే ఇటు సైడ్ పోతే వరంగల్ సిటీలోకి పోతుంది. ఇటు రైట్ అంటే నర్సంపేట పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బైపాస్ పోవాలన్నా కానీ ఇటు రైట్గా తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి సీదా అంటే నర్సంపేట పోతుంది. ఇక బైపాస్ రోడ్ అంటే ఇదే, ఇది నుండి ఒకటే దారి. సీదా NSR దాకా ఇది ఒకటే దారి ఉంటుంది. ఇక
ఎన్ఎస్ఆర్ కాడి పోయిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటేనేమో హైదరాబాద్ కరీంనగర్ రోడ్కి వెళ్తుంది, రైట్ తీసుకుంటేనేమో పరకాల రోడ్ పోతుంది. ఫ్రెండ్స్ భూపాలపల్లికి వచ్చే వరకు అయితే టైం వచ్చేసి కరెక్ట్ 2:30 అవుతుంది. మనం అయితే గోవార్ఖాన్ ఇక్కడ నుండి 80 కిలోమీటర్లు ఉన్నది. అంటే మనం ఒకవేళ ఇక్కడ నుండి నాన్ స్టాప్ అంటే 5:30 వరకు 5:30 వరకు అయితే రీచ్ అవుతాం. ఆ టైంకి పోయినా కానీ బండి అన్లోడ్ కాదు. అందు గురించి ఇలా ఇంటికాడ ఆగి రేపు ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 3-4 ఇంటికెళ్ళి లేచి బయలుదేరదామని చూస్తాను. అట్లనే మా ఓనర్ ఫోన్ చేసి అన్న మరి ఆగల్లా అని చెప్పి అడుగుతా. ఇంకా అడగలేదు. అడిగి మరి ఉండమంటేనేమో ఉంటా, లేదంటేనేమో బయలుదేరుతా. చూస్తా, ఒకసారి ఫోన్ చేస్తా. అక్కడ పక్కకేనైనా బండి పక్కకు పెట్టి భూపాలపల్లి దాటిన తర్వాత అంటే సిటీ దాటిన తర్వాత పక్కకు పెట్టి ఫోన్ చేసి ఆగల్లా వద్దా అనేది చూస్తాయి. వచ్చి డీజిల్ చెక్ చేసుకున్నా. డీజిల్ అయితే బాగానే ఉంది. అట్లనే స్టెప్ను ఇంకేంటిది మీద పరదాలు చూసుకున్నా, అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఎవరిని నమ్మేటట్టు ఉండదు. బాగా కక్కిన తాళ్ళు కూడా అట్లనే ఉన్నది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. మనం అయితే బండి సేఫే. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంటికి పోయి ఇప్పుడే వచ్చిన, బండి చార్జ్ చేసుకొని బయలుదేరాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి 5:26 అవుతుంది ఫ్రెండ్స్. అన్నీ బరాబర్ ఉన్నాయి. స్టెప్పిన్ ఉన్నది, డీజిల్ ఉన్నది, మనం పరదాలు గిట్టు ఉన్నాయి. అందుకని ఇక బండి స్టార్ట్ చేసిన. మెల్లమెల్లగా వెళ్తా. గోవార్ఖాన్కి వెళ్ళే వరకు ఇక్కడ నుండి కరెక్ట్ 1:30-2 గంటల టైం పడుతుంది. 5:30 అంటే 6:30, 7:30, 8 వరకు పోతాం ఫ్రెండ్స్. అదే అన్లోడ్ టైం వరకు మనం ఆడికి రీచ్ అవుతాం. ఇక్కడ మొత్తం పార్కింగ్ ఇచ్చిండు. ఈ దారి వచ్చేసి రుద్రారం మీదకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఈ దారి వచ్చేసి ఒక షార్ట్ కట్, ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే తక్కువ అవుతుంది. రెండవది రోడ్డు కూడా బాగా వేసిండ్రు. అంటే ఇది కొత్త రోడ్డు, ఆల్మోస్ట్ ఇది ఒక 70% అయిపోయింది. కాబట్టి ఈ రోడ్డు బాగుంటుందని చెప్పి ఈ రోడ్డుకు ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకు టైం తక్కువ ఉన్నది. రెండవది ఏంటిదంటే రోడ్డు కూడా బాగుంటుందని చెప్పి ఇట్లా పడేస్తాను. లేదంటే నేను టాటారం మీదకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆడ సోమన్పల్లి క్వారీ దగ్గర. ఇవి అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 300 బండ్ల వరకు అయితే ఉండవచ్చు. అంటే అటు ఇటు 200 నుండి 300 బండ్లు అయితే ఉండవచ్చు. ఒక్కొక్క వెహికల్కి వచ్చేసి ₹1,00,000 ఈఎంఐ ఉంటుంది. మొత్తం 16 టైర్లు 14 టైర్లే ఉన్నాయి. అంటే ఒక 80,000 నుండి 1,20,000, 1,10,000 అట్లా ఈఎంఐలు అయితే ఉంటాయి. ఈ 5-6 రోజులు ఆపుకొని ట్రిప్లు ఎట్లా పడతాయి, డ్రైవర్ల జీతాలు ఎట్లా వెళ్తాయి, మెయింటెనెన్స్ ఎట్లా వెళ్తాయి, ఈ ఈఎంఐలు ఎప్పుడు వెళ్తాయి అనేది అది తలుచుకుంటేనే చాలా భయం అవుతుంది. ఇదైతే ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఇక్కడ ఉండడానికి కనీసం వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు. ఇక సామాన్లు అన్నీ ఉన్నా కానీ 5-6 రోజులు అంటే చాలా కష్టమైపోద్ది. వండుకునుడు తినుడు. ఇది లోడ్ వెళ్తేనేమో మనకు రిస్క్ తక్కువ ఉంటుంది. లోడ్ వెళ్ళకుండా ఒకటే సీరియల్గా ఒక 5-6 రోజులు ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గోవార్ఖాన్ దగ్గరికి వచ్చేతోటే ఈ ఆయిల్ అయితే బాగా హెవీగా ఆయిల్ డీజిల్ కలిపి ఎక్కువ లీక్ అవుతుంది. ఇది ఎక్కడ అని చెప్పి ఒకసారి చెక్ చేస్తాను వెహికల్ని. అయితే వెహికల్ని ఎక్కడ చెక్ చేసినా కానీ ఏమైతే ఫాల్ట్ అయితే దొరకట్లేదు. అందుగురించే ఈ వీడియో తీసి మా మేస్త్రికి పంపుదామని చెప్పి వీడియో తీస్తాను ఫ్రెండ్స్. కిందికి ఒకసారి సీట్ వేసుకొని మొత్తం చెక్ చేసినా కానీ ఆయిల్ను డీజిల్ అయితే ఫుల్గా ఆరిపోతుంది. కానీ అది ఎక్కడి నుండి పోతుందో అనేది బండి ఆప్ చెక్ చేస్తే మాత్రం అసలే దొరకట్లేదు. అయితే అది దొరకలేదు. అందు గురించే వెహికల్ పట్టుకొని పోతాను. ఇక్కడ నుండి ఒక 8-9 కిలోమీటర్లు ఉన్నది అన్లోడింగ్ పాయింట్. గాడికి పోయి దొరకబట్టుకొని మెకానిక్ పని చేపిస్తాను. ఎవరు రాక మెల్లమెల్ల ఫ్రెండ్స్. గోవార్ఖాన్కి అన్లోడింగ్ పాయింట్ కాడికి అయితే వచ్చిన తర్వాత వెహికల్ని అయితే స్టార్ట్ చేసి ఎంతసేపు ఉంచినా కానీ ఒక చుక్క ఆయిల్ కూడా పడతలేదు. అదే రాంగ్ స్పీడ్ ఎక్కువ అంటే ఒక 60 స్పీడ్లో వచ్చేసరికి
ఈ మనం కట్ట చూసినాం కదా, ఆ కట్ట మొత్తం నానిపోయి ఉన్నది. మనకి ఈ ఏరియా వచ్చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కానుండి లోపలికి ఫ్రెండ్స్. ఈ అన్లోడింగ్ పాయింట్ కాడికి అయితే ఒక వెహికల్ అయినా వచ్చి, ఆ బైక్ అయినా వచ్చి తీసుకొని వెళ్తాడు. ఆ బైక్ వెనక పోయి మొత్తానికైతే అన్లోడింగ్ పాయింట్ కాడ పెట్టి అన్లోడ్ అయిన తర్వాత గంగానగర్ పోయి అయితే ఈ వెహికల్ని అయితే చెక్ చేయాలి. ఎందుకంటే మొన్ననే ఇంజన్ చేసినాం. ఇంజన్ చేసిన కానుండి నాకు తెలిసి 50,000 కిలోమీటర్లు అయితే తిరిగినాం. అట్లనే ఇక అన్లోడ్ అయిన తర్వాతనైతే లంచ్కి అయితే పోతాను. భారత్ మెస్ అని చెప్పి ఇక్కడ బాగుంటుంది. ఎక్కడ ఇది మన లక్ష్మీనగర్లో ఉంటుంది, కువార్కన్లో. టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగున్నది ఫ్రెండ్స్. అన్లోడ్ అయితే అయింది. ఇక దాన్ని ట్రాన్స్పోర్ట్ కొరియర్ కూడా చేసేసిన. ఇక్కడ నుండి అయితే బయలుదేరుతా. పొద్దున అది నేను లాస్ట్ టైం చూపించిన కదా, ఇది ఆయిల్ గారు, ఇది అదైతే అది చూపెట్టుకోవాలి. ఎందుకంటే డీజిల్ అంతా ఘోరంగా పోతుంది. ఇక చూపెట్టుకొని ప్రస్తుతానికైతే అది చూపెట్టుకున్న తర్వాత ఇక వేరే ఏదైనా లోడింగ్ కానీ ఏదున్నా కానీ ఇక దాని తర్వాతనే అని చెప్పిన. ఫస్ట్ అయితే నేను గంగానగర్ పోయి మెకానిక్ దగ్గర చూపెడతా ఫ్రెండ్స్. అది ఏం ప్రాబ్లం అనేది అసలు నాకు దొరకట్లేదు. నేను చాలా ట్రై చేసినా కానీ అది నా వల్ల కావట్లేదు. అది ఎక్కడ పోతుంది ఏంది అనేది అసలు తెలుసుడు కూడా తెలుస్తలేదు. ఇక నేనైతే ఫస్ట్ మెకానిక్ దగ్గర పోయి అది చూపెట్టిన తర్వాత లెక్క. ఇక ఓకే, ఏది పట్టుకోవాలి, దీన్ని పట్టుకోవాలా? గంగానగర్ మెకానిక్ దగ్గరికి పోవడంతోటే ఓరింగ్ లేయాలి, పంపులైనా రావాలని అన్నాడు. ఇక ఓరింగ్ లేయమని చెప్పి ఆ ఓరింగ్ లేపించిన ఫ్రెండ్స్. ఓరింగ్ లేపించిన తర్వాత సేమ్ రిజల్ట్. ఇక అది సెట్ అవుతలేదు ఆయనకు. మొత్తానికైతే ఈయన పేరుకే పంపుల మేస్త్రి కానీ మెకానిక్ పని ఆయన చేసేటట్టే ఉన్నాడు. మన ఇదేంటిది కట్టల పని ఆయన చేసేటట్టు ఉన్నాడు, టైర్ల పని ఆయన చేసేటట్టు ఉన్నాడు. ప్రతి దాంట్లో వెళ్ళి పెడతాడు. ఈయన ఏం కట్టాల మేస్తారో ఏం అర్థం కాలే. ప్రాబ్లం రెక్టిఫై కాకపోయేసరికి ఆయననే ట్రయల్ రన్ తీసుకొని పోయినా మరి మేస్త్రి ఎక్కడ కడుతుందో చూడండి అన్నతోటే ఆయన ఎట్లా చేసినా కానీ ఇక అది కారేజ్ మాత్రం దొరకట్లేదు. ఈ మళ్ళీ ఫస్ట్ నేను వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ అట్లనే కారైంది. ఇట్లా కుదరదని చెప్పి ఆయనను మెకానిక్ని ఎక్కించుకొని అయితే నేను ట్రయల్ రన్ అయితే పోయినా. ట్రై చేసినా కానీ అది సెట్ అయితే కాలే. ఆయిల్ అయితే గట్టనే లీక్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. 11 నిమిషాలు అవుతుంది. నేనైతే కొంచెం ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని ఇక ఇంత ఫ్రైడ్ రైస్ అయితే తిని ఇక పడుకుంటా. రేపైతే ఎర్లీ మార్నింగ్ రమ్మని చెప్పిన. ఇక రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చాయంటే అది ఏంది ప్రాబ్లం ఏంది అనేది ఇక వాళ్ళు రెక్టిఫై చేస్తారా మరి చేయరా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. మన పాత విజయవాడ మేస్త్రీలు అంటే వరకు రెక్టిఫై చేసి దాన్ని ఏదో ఒకటి ఫైనల్ చేద్దరు కానీ వీళ్ళకి అంత క్లారిటీ లేనట్టున్నది. చూడాలి రేపు ఏం జరుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం రేపటి వీడియోలో వెళ్తాం ఫ్రెండ్స్. మొహం కడుక్కున్నా. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 9 అవుతుంది. టిఫిన్ చేయడానికి అయితే వెళ్తాను ప్రస్తుతానికి. ఇంకా మన మెకానిక్లు అయితే రాలేదు. ఇక వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తాను. టిఫిన్ చేసి సిద్ధంగా ఉన్నది అనుకో, ఇక వాళ్ళు ఎప్పుడు వచ్చినా పర్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ టిఫిన్ అయితే చేసి లారీ కాడికి పోయి ఇక బండి పని ఇవ్వాలి, ఏం చేస్తారు అనేది చూడాలి. ఇక ఫ్రెండ్స్ వీళ్ళకైతే తెలియలేదు. మొత్తానికైతే విజయవాడ మేస్త్రికి కాల్ చేసుడుతోటే ఆ డీజిల్ అయితే బండ్లకు దిగుతుందని చెప్పుడుతోటే ఈ కిక్కర్ ద్వారా బండ్లకైతే డీజిల్ దిగుతుంది ఫ్రెండ్స్. ఆ కిక్కర్ తీసుకుపోయి ఆ కొత్త తీసుకొద్దాం అనుకున్నా కానీ మైకో కంపెనీ అయితే దొరకలేదు. ఏదో థర్డ్ పార్టీ కిక్కర్ దొరికింది. ఇక దాన్ని అద్దని చెప్పి మైకో డీజిల్ మెకానిక్ దగ్గరికి పోయి అది చేయించుకొని పంపుల దగ్గరికి పోయి చేయించుకొని సేమ్ మన పాతది అయితే మనం అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఇసుక డీడీలు దాకినాయి. అందుగురించే ఇసుక లోడింగ్ పోతానా. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.